హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నాము. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బచ్చలి కూర పెసరపప్పు కర్రీ అండి. సో ముందు అయితే దానికోసం ఏం చేయాలి అంటే బచ్చలాకు తీసుకుంటాం కదా, మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ తీసేసుకుని మంచిగా దానికి ఉన్న ఆకులు అయితే అన్నీ తీసేసుకోవాలండి. దీంట్లో కొమ్మలు వేయొద్దు, ఆకులతోటే బచ్చల కూర అనేది వండుకుంటారు. ఓకే, సో ఇట్లా నేను ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా బచ్చల కూర అయితే మీరు ఒక్కొక్క ఆకు ఆ కొమ్మలకి ఏం లేకుండా మంచిగా ఏరుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కట్టలు తీసుకుంటున్నాను, బుడ్డకట్టలే. మాకు ఒక ముగ్గురికి ఒక మధ్యాహ్నం అవ్వడానికి సరిపడంత తీసుకుంటున్నాము. సో మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసేసుకోండి. మంచిగా ఇలా మంచిగా ఏరిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టిన తర్వాత మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని అందులో ఆకైతే వేసుకోవాలండి. ఆకుని ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాతనే మనము ఇంకా ఉప్పు కారాలు అవన్నీ తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్లోనే వేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే కొద్దిసేపు అట్లా వాటర్ ఒక ప్లేట్లో పోసి మూత పెడితే కొద్దిసేపు మంచిగా ఉడికిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆకు అనేది మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మంచిగా అయ్యింది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 20% ఉడికినట్టే. ఓకే, ఇట్లా మనం మధ్యలో కలబెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కింద అడుగంటుతుంది, ఊరిన నీళ్ళు అనేవి ఇంకిపోతాయి. సో చూసుకోవాలి. అట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి మూత తీసి కలియబెట్టి పసుపు, దీనికి కావాల్సినంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసి కూడా మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆకు కదా, ఒక దగ్గర ఉంటుంది పసుపు, ఒక దగ్గర ఉండదు. సో అంతటా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఇట్లా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా మంచిగా కలుపుకోండి. ఇంకా ఈ కర్రీ అయితే బ్యాచిలర్స్కి అయితే ఫుల్ యూజ్ అవుతుందండి. ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో, పీజీలో ఉంటారో వాళ్ళకైతే తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. ఓకే, సో ఇప్పుడు పసుపు మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత క్వాంటిటీ పెసరపప్పు కావాలో అంత క్వాంటిటీ పెసరపప్పు కడిగి ఇందులో అయితే వేసేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఇలా కడుక్కోవాలి. ఒక్కసారి కడిగితే సరిపోతుందండి. మీరు ఒకవేళ ముందే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ కర్రీ వండడానికి అయితేనేమో కొంచెం నానబెట్టుకున్నా సరిపోతుంది పప్పు. లేదు అంటే మీరు అప్పటికప్పుడు కడిగి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. నేనైతే అప్పుడే కడిగి వేస్తున్నాను. సో ఇట్లా పసుపు వేసిన తర్వాత వెంటనే ఇట్లా పప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అటు ఇటు అంత పప్పుకు కూడా మంచిగా పసుపు పట్టి మంచిగా ఈ పప్పు కూడా కొద్దిసేపు ఉడికిలాగా మనం పెట్టుకోవాలి. ఓకే, సో ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాటర్ పోసిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ మళ్ళీ పెట్టుకోవాలండి. మళ్ళీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అట్లా ఉంచాలి. ఉంచిన తర్వాత ఏం కాదు, మాడైతే ఏం పోదు. సో మీరైతే మంచిగా చూసుకొని కొంచెం ఇట్లా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మధ్యలో అయితే చూసుకోవాలండి, కింద అడుగంటనియొద్దు. ఓకే, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు నాది కొంచెం గట్టిగా మనం వాటర్ ఇట్లా ఏం పోయలేదు కాబట్టి కింద అడుగంటినట్టు అవుతుంది. సో అట్లా మనం చూసుకోవాలి. ఓకే, చూసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. మంచిగా ఇట్లా పైకి కిందికి అంతా అనుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఈ ఆకుకూరలు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎసరు పోయాం కదా, ఆయిల్ ఒకటే వేస్తాం కదా ఫస్ట్, అందుకని. సో దీని తర్వాత పప్పు అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు రుచికి సరిపడినంత కారము, ఉప్పు ఇవన్నీ తీసి సరిపెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని మనం ఎంత కావాలో కొంచెం వేసుకుంటూ రావాలండి. ఓకే, సో ఇక్కడ మాది క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 1 టీ స్పూన్ కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే దాని తగ్గట్టు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. మీరు చప్పగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసినా ఏం కాదు. సో నేనైతే తక్కువనే వేస్తాను. ఇప్పుడు మా క్వాంటిటీకి నేను 1 స్పూన్ వేసాను. మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కారం ఇట్లా ఎక్కువ తినరు కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. మీరు కూడా చూసే వేసుకోండి, కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇట్లా అంత కారం ఉప్పు కలిసిన తర్వాత దీంట్లోకి మనం ఇది ఉడకడానికి సరిపడంత వాటరు, నేనైతే ఒక చిన్న చెంబు నిండా వాటర్ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఓకే, అట్లా వాటర్ వేసుకొని అది ఉడుకుతుండగా ఒక 3 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు నేనైతే ఒక పప్పు కదా, పప్పులో ఒక టమాటా వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను. కొంచెం పులుపు తినాలనుకున్న వాళ్ళు 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఓకే, మాకు క్వాంటిటీ కొంచెం తక్కువనే ఉండాలి, మరీ అంత ఎక్కువ క్వాంటిటీ వద్దు కాబట్టి నేను ఒక్కొక్కటే వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ కర్రీ ఎక్కువనే పడుతుంది ఇంట్లో తినేటప్పుడు, ఎందుకంటే కొంతమంది చప్పగా ఎక్కువ తింటారు కదా. సో అట్లాంటి వాళ్ళు 2 టమాటాలు వేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే మీరు టమాటా ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు అండి, ఒక 2 రెంబలు ఉండేలాగా. ఓకే, అప్పుడు కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ ప్లేట్ అయితే పెట్టాం కదా, ఇది పెట్టడం వల్ల మనకు కర్రీ అనేది మంచిగా మగ్గుతుంది. దీని స్మెల్ అనేది ఇందులోనే ఉంటుంది. మనకు మూత పెట్టిన దానికి మూత తీసి వండిన దానికి కూడా కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. నాకైతే అట్లా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఓకే, సో ఇట్లా మంచిగా పెడితే మగ్గుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మధ్యలో మనము మూత అనేది తీసి చూసుకోవాలండి, వాటర్ ఇంకిపోయినాయా ఉన్నాయా అనేసి. ఓకే, నేనైతే 5 మినిట్స్ పెట్టాను, మీరు మధ్యలో కూడా తీసి చూసుకోవాలి. ఓకే, ఇంకా ఎసరు ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు పెట్టేసుకొని మనము దీనికి రుచికి సరిపడంత కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. రైస్లో కలుపుకొని తింటే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. సో నేనైతే అప్పుడే ఒక 5 మినిట్స్ వెంటనే ఏ కర్రీ వండిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే మనము దాన్ని టచ్ చేయొద్దు. ఆ 5 మినిట్స్ తర్వాతనే మనం వేసుకొని తినాలండి, అప్పుడే మంచిగా అనిపిస్తుంది కర్రీ.
కర్రీ టేస్ట్ కానీ ఏదైనా ఓకే. ఇట్లా రైస్లో కలిపేసుకొని తినేసేయండి. బచ్చల కూర పెసరపప్పు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇందులో మంచి రిచ్ ఫైబర్స్ ఉంటాయి. పిల్లలకు కూడా హెల్దీ, మనకు కూడా హెల్దీ. వాళ్ళకి కొంచెం లైట్గా ఇప్పుడు ఆల్రెడీ పెసరపప్పు కాబట్టి ప్రతి ముద్దలో మనకు పెసరపప్పు అనేది మంచి గలుస్తుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నాకైతే ఫుల్ నచ్చుతుంది. ఈ ఆకుకూరలు విత్ ఏ పప్పు అయినా సరే, ఒక్కొక్క ఆకుకూర ఇప్పుడు తోటకూర ఉంది పప్పుతోటి, కందిపప్పుతోటి, ఈ బచ్చల కూర ఉంది పెసరపప్పుతోటి సూపర్ ఉంటుంది. సో ఒక్కొక్క కర్రీ ఒక తిరుగుంటాయి. మీరు కూడా మంచిగా ట్రై చేయండి, తినండి, హెల్దీగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్. వెళ్ళే ముందు వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చుకొని, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.